హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అత్తా కోడల వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అవ్వ మాకి సబ్స్క్రైబ్ చేసుకుంటానని చెప్పమని చెప్తుంది. అది నేను ప్లస్ ఏంటంటే ఈరోజు నా ఫ్రెండ్ది శ్రీమంతము. ఆ వ్లాగ్ అంతా తీస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. మా పాప ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అను. సబ్స్క్రైబ్, లైక్, షేర్. గట్టిగా చెప్పాల. హాయ్ ఫ్రెండ్స్. ఏం తింటున్నావు? పూరి సాగు చట్నీ. ఎవరు చేసినారు? మా అమ్మ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఏమేమి టిఫిన్లు చేసినావు అత్త ఈరోజు? పూరి సాగు. తర్వాత అవ్వ బాగా తింటండి. ఎట్లుందవ్వా? టేస్ట్ ఎట్లుంది? ఎవరు చేసింది? నీ బిడ్డేనా? ఇక్కడైతే మా ఇంటికి వచ్చింది ఎవరంటే, మాకి బట్టలు ఉతుకుతారు. వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ బట్టలు ఉతుకుతారు. వాళ్ళ ఆయన మా బట్టలని ఇస్త్రీ చేసిస్తారు. నేను వీడియో తీస్తాను యూట్యూబ్లో కానీ అంటే సిగ్గుపడుతుంది తను. ఇక్కడైతేనా మేము మా ఫ్రెండ్ శ్రీమంతానికైతేనా బయలుదేరిపోయాము. నా పక్కనైతే మా హిందీ మేడము. ఇక్కడైతేనా మా స్కూల్లోనూ నేను ఏ స్కూల్లో పనిచేస్తున్నానంటే పెనుగొండలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. నేనైతే సిద్ధార్థ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పనిచేస్తున్నాను. అక్కడైతేనా హాస్టల్ కూడా ఉందా. హాస్టల్లోనూ వంట చేస్తారు వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వంట చేస్తున్నాము, ఇంకా హాస్టల్ పిల్లలు ఉన్నారు అని చెప్తున్నారు. తనైతే వెజిటబుల్స్ కట్ చేస్తారు, తినైతేనా సామాన్లు కడుగుతారని చెప్తుంది. అట్లా మా స్కూల్ పేరు అయితే సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇక్కడైతే మా కీర్తి మా హిందీ మేడం కూతురు అందరం మా మేడం కోసం వెయిట్ చేస్తున్నాము. పైన మేడం వాళ్ళు ఉన్నారు, హాస్టల్లో ఉంటారు, వర్క్ చేసుకుంటా వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడైతేనే వెళ్ళిపోయాము, శ్రీమంతానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నా ఫ్రెండ్ తను శ్రీలత, చాలా బెస్ట్ ఫ్రెండ్. తన శ్రీమంతం ఈరోజు, అందుకోసం వెళ్ళాము. అందరము స్టాఫ్ అందరూ వెళ్ళాము, మా ఫ్రెండ్స్ అందరూ. తనైతే ఫొటోస్ దిగుతుంది. అక్కడ వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు, మా స్టాఫ్ వచ్చారు, చాలా మంది వచ్చారు. ఇక్కడైతే నా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు. యూట్యూబ్ ఛానల్ పెట్టానంటే అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు నన్ను. వీళ్ళందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. పిల్లలు అక్కడ ఉన్న పిల్లలు కూడా హాయ్ చెప్తున్నారు. ఇక్కడైతే మేమందరం ఇంకా గిఫ్ట్ ప్రజెంట్ చేయడానికి పైకైతే స్టేజ్ పైకి వెళ్ళాము. ఫస్ట్ మాకంటే పెద్దది మా హిందీ మేడము, అందుకోసం మా హిందీ మేడంని పెట్టమని చెప్పాము. తర్వాత నేను పెట్టాను. శ్రీలత అయితే నాకైతే చాలా బెస్ట్ ఫ్రెండ్. ఏమొచ్చినా తనతో చెప్పుకుంటా నేను, చాలా మంచి పాప. తర్వాత అంటే మిగతా వాళ్ళు కూడా మంచోళ్ళే, తనైతే కొంచెం అన్నీ చెప్పుకుంటాను తనకి, అందుకనేసి ఇష్టం. ఇంకా మిగతా వాళ్ళంతా పెడతారు. ఇప్పుడైతేనా ఇట్లనే మీరు కూడా ఎవరైనా స్కూల్లో వర్క్ చేసేవాళ్ళు, ఇలానే క్లోజ్గా ఉండి ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేవాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి. ఇలానే ఉంటారా మీరు కూడా స్కూల్లో వర్క్ చేసేవాళ్ళు? తినైతేనా మల్లిక అని తిను ఇంకొక అమ్మాయి హాస్టల్లో ఉంటారు. వాళ్ళిద్దరూ అక్కడే పని చేస్తారు. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తుంటాం మేము అప్పుడు. ఇంకా అయితే గిఫ్ట్ ప్రజెంట్ చేయలేదు. ఇప్పుడైతే ఫోటోషూట్ చేయించుకుంటున్నాము. ఫోటోషూట్ ఇలా చేయండి అని ఫోటోలు అతను చెప్తున్నాడు. చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది స్కూల్లో వర్క్ చేస్తే. చిన్నపిల్లలకి వెళ్తాను నేను, నర్సరీ టీచర్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే అందరూ స్వీట్స్ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా ఇంకోటి ఏంటంటే, నేను ఈరోజు శ్రీమంతానికి కట్టుకున్న చీర ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. మీలో ఎవరికైనా నా శారీ కలెక్షన్ చూపించమంటే ఖచ్చితంగా చూపిస్తాను. శారీ కలెక్షన్స్ చూపించండి అంటే కంపల్సరీ చూపిస్తాను. ఇక్కడైతే వేరే వాళ్ళు తీస్తున్నారు వీడియో, అందుకనే కొంచెం షేక్ అవుతుంది, ఏమనుకోవద్దండి. గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశాము. ఏమేం ప్రజెంట్ చేశామంటే ఒక వెండి దీపాలను, శారీ ఇచ్చాము మా ఫ్రెండ్కి. ఇక్కడైతే నా ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్, మా ఫ్రెండ్ ఛానల్ అని చెప్తున్నారు, హాయ్ చెప్తున్నారు.
ఇలానే ఎంకరేజ్ చేయండి మా ఫ్రెండ్ని అని చెప్తా ఉన్నారు వాళ్ళంతా. నేను ఎందుకంటే వాళ్ళ వాయిస్ ఎందుకు వేయలేదంటే అంతా అక్కడ సౌండ్ ఉంది, అందుకోసం చెప్పలేదు. ఇంకొకసారి చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.